ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమ విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న వేదవతి ధీరజ్కి క్షమాపణ చెప్పిన ప్రేమ అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామరాజు అయితే వేదవతిని నిలదీస్తూ ఉంటాడు. చెప్పు బుజ్జమ్మ, అసలు ఆ నగల సంగతి ఎందుకు నాకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు. పెద్దోడు పెళ్లి విషయంలో పడి ఆ నగల గురించి మీకు నేను చెప్పలేదండి, మర్చిపోయాను అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే అప్పుడే ఆహా, మొగుడు పెళ్ళం ఇద్దరూ కూడా ఎన్ని నాటకాలు వేస్తున్నారు, ఇప్పుడు నిజం బయట పడిపోయింది కదా అని భలే నాటకాలు వేస్తున్నావురా, నీ అంతా నట విభూషణ్ ఎవ్వరు ఉండరు అని భద్రావతి తిడుతూ ఉంటుంది రామరాజుని. అప్పుడే ఇక అంటూ ఉంటాడు రామరాజు, బుజ్జమ్మ వాళ్ళ నగల్ని వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేసాయి అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఆ నగలు ఇంట్లో లేవండి అని చెప్పంగానే ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. నగలు ఇంట్లో లేవా అని అడుగుతూ ఉంటాడు. అవునండి, మొన్న దొంగలు భయం వేసి నగలన్నీ కూడా లాకర్లో పెట్టేశాము అని అనడంతో అప్పుడే ఇక అబ్బో భలే నాటకం ఆడుతున్నావుగా రామరాజు అని అంటూ ఉంటాడు సేనాపతి. నగలు చక్కగా లాకర్లో పెట్టుకొని ఆ నగల కోసము ఇప్పుడు ఏదో మీ భార్యని తిడుతున్నట్టు భలే నాటకం ఆడుతున్నావురా నువ్వు, కోడలు సంపాదన మీద బ్రతికాలని నీకెలా అనిపించింది, అది కూడా ఒక బ్రతికైనా ఊరు బయట కూర్చొని అడుక్కు తినడం రైటు అని అంటూ ఉంటే ఆ మాటలు విని రామరాజు అలా ఉండిపోతాడు. అప్పుడు ఇక భద్రావతి అయితే నా కోడల్ని మీరు మాయ మాటలు చెప్పి నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు కేవలం ఈ నగలు గురించే అని అంటూ భద్రావతి తిడుతూ ఉంటుంది. ఆ నగలు పోయాక నా కోడుగుల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు, అలా గెంటేసి ఎటువంటి సంబంధం లేదని చెప్తే అప్పుడు కడుపు కోత మాకే కదా అని అంటూ ఉంటుంది భద్రావతి. కోడలు సంపాదిస్తూ ఉంటే తిని కూర్చుంటున్నావు, నీ ముఖానికి సిగ్గుందా, అసలు నువ్వు తింటుంది అన్నవేనా అని అంటూ నోటికొచ్చినట్లు సేనాపతి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సేనాపతి వాళ్ళమ్మ శారద అయితే ఇలా అంటూ ఉంటుంది, రే సేనా, ఏంట్రా నువ్వు అనేది, అవి నీ కూతురికి నువ్వు ఇచ్చిన నగలు, వాటి మీద మీకు ఎటువంటి హక్కు ఉండదు, అది దానికి మాత్రమే హక్కు ఉంటుంది, అలాగే తన అత్తగారింటికి కూడా వాళ్ళందరికీ కూడా దాని నగల మీద హక్కు ఉంటుంది, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది. అప్పుడే భద్రావతి అయితే మేమేమన్నా ఆ సంబంధం ఏరుకోరి చేసుకొని సారీ పెట్టి చీర సారీ పెట్టి దాన్ని అక్కడికి పంపించామా, నగలు పెట్టి వాళ్ళకి ఆ నగల మీద అధికారం ఉందని అనుకోవడానికి, అయినా కోడల మీద బ్రతికే ఈ కుటుంబంకి కోడలుగా ఎలాగ వెళ్ళావే, కోడల్ని చాకిరీ చేయించి ఆ డబ్బులతో బ్రతకాలనుకున్నా ఇలాంటి నీచుడింటికి నువ్వు కోడలుగా ఎలా వెళ్ళగలిగావో, అసలు నీకు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వీడి కుటుంబమే దొరికిందా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడే ఇక రామరాజు మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండి బాధపడుతూ ఉంటాడు. నా కూతురు అలా బయటికి వెళ్ళి పని చేస్తుంటే నా కడుపు రగిలిపోతుంది, నా కూతుర్ని నేను గడప దాటకుండా ఎంతో మహారాణిలా పెంచాను, కానీ కోడళ్ళు బయటికి వెళ్ళి సంపాదిస్తూ ఉంటే ఆ డబ్బుని తిని కూర్చుని మామగారిని నిన్నే చూస్తున్నాన్రా, ఆడపిల్ల మీద బ్రతికే ఆ బ్రతుకు కూడా ఒక బ్రతికేనా ఛీ అని అంటూ సేనాపతి తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక వేదవతి అయితే ఇక ఆపండి, ఎందుకు మాటలతో ఇలా చిత్రవద చేస్తున్నారు అని అంటూ వేదవతి అంటూ ఉంటుంది. మాటలతో కాదు, మీరు చేసే పనుల వల్లే మీరంటే మాకు ఇలాగ కలుగుతుంది. ఆ రోజు మా ఇంటి పిల్లని లేపుకుపోయావు, తర్వాత నీ కొడుకొచ్చి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా కూతుర్ని లేపుకుపోయాడు, నా కుటుంబానికి తీరని అపకారం చేశారు మీ కుటుంబం. చేసిన తర్వాత ఇప్పుడు నా కూతురు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే దాన్ని బయటికి పనికి పంపించి నానా కష్టాలు పెడుతున్నారు, మీరు మనుషులేనా అని అడుగుతూ సేనాపతి ఇక మళ్ళీ రామరాజు మీద చేసుకుంటాడు. ఇక రామరాజు కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే ఇక అందరూ కూడా రామరాజు ముగ్గురు కొడుకులు కూడా సేనాపతిని ఆపుతూ ఉంటారు. అప్పుడే గొడవలో ధీరజ్ ఇచ్చిన షర్టు కూడా చిరిగిపోతుంది.
ఇక చిరిగిపోవడంతో అది చూసి ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఇక సేనాపతి మీదకి వెళ్తాడు. అప్పుడు ఇక శారద అయితే ఆపండి, అసలు ఏంట్రా ఇది? అసలు రోడ్డు మీద పడి ఈ కుటుంబం రోజు కొట్టుకుంటూనే ఉంటుందా? మీ నాన్నతో పాటు నేను కూడా పోయినా పర్వాలేదు, అప్పుడుతో ఇక్కడ నేనుండే పరిస్థితి వచ్చేది కాదు. అసలు మీ గొడవలు చూసి ఏదో ఒక రోజు గుండె నొప్పితో నేను చచ్చిపోయేలాగున్నాను. రేసేనా, ఆడపిల్ల ఆ ఇంట్లో ఉంది, ఆడపిల్లని ఇచ్చానని ఇది కూడా లేకుండా నోటికొచ్చినట్లు ఏంట్రా మాటలు అని అంటూ ఉంటే, నేనేమి వాడిని సరదాగా అల్లుడిగా చేసుకోలేదు కదా, వాళ్ళకి మర్యాద ఇవ్వడానికి ఆ అనాథ కుటుంబంకి నా కూతుర్ని కోడలుగా ఇచ్చేందుకు నాకు ఆ మాత్రం బుద్ధి లేదనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. సేనాపతి లోపలికి పద అంటూ శారద అయితే ఇక సేనాపతిని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. తరువాత ఇక రామరాజు వచ్చి అలాగే కుప్పకూలిపోతాడు మెట్ల మీద. అప్పుడే ఇక రామరాజు కూర్చొని బాధపడుతూ ఉంటాడు. నేను ఎప్పుడూ కూడా నా పిల్లలు క్రమ పద్ధతిలో పెరగాలి, క్రమశిక్షణగా ఉండాలి అని చెప్తూ ఉంటాను. మీ పట్ల కఠినంగా మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని, ఇలాంటి అవమానాలు జరుగుతాయని నేను ఎప్పుడూ కూడా ఆచిచూచి ముందుకు అడుగు వేస్తాను. కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా నా మాట వినిపించుకోలేదు. మా నాన్న ఎందుకు మా మీద ప్రేమ లేకుండా ఇలా మాట్లాడతాడు, కండిషన్లో పెడుతూ ఉంటాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు అని మీరు అనుకుంటారు. కనీసం కోడలికి ఇష్టమైన పనులు కూడా చేయించడం లేదు. ఇదే మాంగారు అని నన్ను ఒక మూర్ఖుడినని కోడళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ నా భయం ఏంటంటే ఎక్కడ ఆడపిల్ల చేసిన డబ్బుతో, పని చేసిన డబ్బుతో నువ్వు తిని కూర్చుంటున్నావని, ఇప్పుడు వాళ్ళన్న మాటలు రాకుండా ఉంటాయని ఇన్ని రోజులు కూడా నేను నా కుటుంబాన్ని క్రమశిక్షణతో పెంచాలని అనుకున్నాను. కానీ నా పెంపకంలో తప్పు లేదు, నేను క్రమశిక్షణలో ఎటువంటి తప్పు చెయ్యలేదు. కానీ మీరు ఈరోజు నేను చెప్పిన దానికి, నేను చేయమన్న పనికి వ్యతిరేకంగా చేసి ఈరోజు నాకు ఇంత అవమానం జరిగేలా చేశారు. ఇక ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబంతో నేను మాటలు పడతాను? నడి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ మాటలు పడుతూనే ఉన్నాను. ఇంకెన్ని రోజులు నేను ఆ మాటలు పడాలి, ఇన్ని కష్టాలు పడాలి? చచ్చేంత వరకు కూడా నేను ఈ అవమానం భరిస్తూనే ఉండాలా అని అంటూ రామరాజు బాధపడుతూ ఉంటాడు. పిల్లలకి ట్యూషన్ చెప్పొద్దన్నాను, డ్యాన్స్ క్లాసులు చెప్పొద్దన్నాను, కానీ తను నా మాటని లెక్క చేయలేదు. ఇతని మాటలు లెక్క చేసేదేంటిలే అని తను మళ్ళీ ఇప్పుడు వెళ్ళి డ్యాన్స్ క్లాసులు చెప్తుంది. ఇప్పుడు తను చేసిన పనికి ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఎప్పుడూ కూడా నా కొడుకులు సంతోషంగా ఉండాలి, నా పిల్లలు ఆనందమైన జీవితం గడుపుతూ ఉంటే నేను అది చూస్తూ బ్రతకాలి అని ఆ దేవుడు నాకు ఎంత ఆయుష్ రాశాడో తెలియదు. కానీ అప్పటి వరకు నా ఆయుష్ను ఉంచమని, నన్ను తీసుకువెళ్ళొద్దని నేను ప్రతిరోజు కూడా ఆ దేవుణ్ణి వేడుకుంటూనే ఉంటాను. కానీ ఈరోజు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే నాకెందుకు చావు రావటం లేదా అని ఆ దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే రామరాజు అన్న మాటలకి, నాన్న ఏంటి నాన్న మాటలు అని అంటూ ఉంటారు ముగ్గురు కొడుకులు కూడా. ఈరోజు కోడలికి నేను రాక్షసుల్లా కనిపించవచ్చు, ఒక కొడుకులకేమో ఒక మూర్ఖుల్లా కనిపించవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఏ రోజు కూడా నేను మిమ్మల్ని గారాబం పెట్టలేదు. మీ భార్యలని మీరే పోషించుకోవాలని అంటే మీకు కూడా కష్టం విలువ తెలుస్తుందని అలా చెప్పాను తప్ప నేను మిమ్మల్ని బాధ పెట్టాలని, మీరు బాధపడుతుంటే కష్టపడుతుంటే చూసి ఆనందించాలని ఏనాడు కూడా అనుకోలేదు. ఒక ఆడపిల్ల తీసుకువచ్చి పెడుతూ ఉంటే నువ్వు తిని కూర్చునే వెదవ్వి అని వాడు నన్ను ఎంతెంత మాటలు అన్నాడో. ఒక ఆడపిల్ల పనిచేసి తీసుకొస్తుంటే నేనెందుకు తిని కూర్చోవాలనుకుంటాను? ఎప్పుడూ కూడా నేను నా కష్టార్జితంతోనే బ్రతకాలి అని అనుకున్నాను తప్ప ఎప్పుడు ఇలాంటి అవమానాలు నేను భరించలేదు అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే అప్పుడే ఇక ప్రేమ అందరూ కూడా ఇక ఏడుస్తూ ఉంటారు. ఇక ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రామరాజు అయితే
ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా నేను సంతోషంగా పడుకోలేదు. ప్రతిరోజు కూడా ఎదురింటి వాళ్ళు అనే మాటలకి ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉన్నాను. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో మాటలు పడ్డాను. ఈరోజు నా కొడుకుల వల్ల కూడా నేను అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనేం పాపం చేశాను, ఏం తప్పు చేశానని నేను ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది అని రామరాజు బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక బుజ్జమ్మ అయితే, వేదవతి ఏంటండి ఇదంతా, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అని అంటూ ముట్టుకోబోతుంది రామరాజుని వేదవతి. అప్పుడే రామరాజుని వేదవతి ముట్టుకుంటూ ఉండగా, ఒక్కసారే నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నువ్వు నన్ను ముట్టుకునే అర్హతని నువ్వు కోల్పోయావు అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు అన్న మాటకి ఒకేసారి వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్నేళ్లలో ఎప్పుడు నా బుజ్జమ్మ నన్ను మోసం చెయ్యదు అనే నమ్మకంతోనే ఉండేవాణ్ణి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. కానీ ఇప్పుడు ఆ నగల విషయాన్ని దాచిపెట్టి నా నమ్మకం మీద నువ్వు నీళ్లు చల్లావు, నాకున్న నమ్మకాన్ని మొత్తం నువ్వు కోల్పోయావు అని అంటూ ఉంటాడు రామరాజు. నేను మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదండి అని అంటూ ఉంటుంది వేదవతి. మరి ఆ నగల గురించి నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటే, అవి పెద్దోడు పెళ్ళి అని హడావిడిలో మర్చిపోయాను, అది చిన్న విషయమే కదా అని అనుకున్నాను అని అంటూ ఉంటే, ఆ నగలు లాకర్లో పెట్టేటప్పుడు కూడా నీకు నాతో చెప్పాలని గుర్తుకు రాలేదా అని అంటూ ఉంటే, గుర్తుకు వచ్చింది, ఇది చిన్న విషయమే కదా అని ఊరుకున్నాను తప్ప ఇంత పెద్ద గొడవ అవుతుందని నేను అనుకోలేదండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని రామరాజు అంటూ ఉంటాడు, ఏంటి ఇది చిన్న విషయమా, చూసావు కదా ఎంత పెద్ద గొడవ అయిందో, వాళ్ళ నాన్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు, ఆడపిల్ల సంపాదనతో బ్రతికే వెదవని తిట్టాడు, ఇది నీకు చిన్న విషయంలా కనపడుతుందా అని అంటూ ఉంటాడు రామరాజు. నేను ఆ నగల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, అది నీకు చిన్న విషయంలా కనపడుతుందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా తను డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందని నీకు నిజం తెలిసే ఉంటుంది కదా, అది కూడా చిన్న విషయం అని దాచిపెట్టావా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక రామరాజు అన్న మాటకి, లేదండి తను వెళ్తున్నట్టు నాకు తెలీదు అని అంటూ ఉంటుంది వేదవతి. తను వెళ్తున్నట్టు నీకు తెలీదా, లేకపోతే తెలియనట్టు నటిస్తున్నావా? అయినా ఆ విషయం నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీ కోడలు నీకేమీ చెప్పకుండా చెయ్యరు, తను ఖచ్చితంగా నీకు ఆ నిజం చెప్పే ఉంటుంది. కానీ నువ్వు ఏముందిలే చిన్న విషయమే కదా అని నువ్వు లైట్ తీసుకున్నావు అని అంటూ ఉంటాడు రామరాజు. మన పెళ్ళయ్యి 28 సంవత్సరాలు అవుతుంది. ఈ 28 సంవత్సరాల్లో నువ్వు నాకు మనసుకి గాయపరిచే ఎటువంటి పరిస్థితుల్ని తీసుకురాలేదు. కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి నేను అందరి ముందు తలదించుకోవాలే పరిస్థితి వచ్చింది. నీ మీద ఉన్న నమ్మకం మొత్తం కూడా పోయింది. అసలు నిన్ను నమ్మాలంటేనే నాకు భయమేస్తుంది అని అంటూ రామరాజు అయితే వేదవతికి షాకిస్తాడు. అప్పుడే ఇక వేదవతి అయితే గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇక గుండె పగిలేలా ఏడుస్తూ అలాగే ఎంతో బాధపడుతూ ఉంటుంది. అలా ఏడుస్తున్న వేదవతి దగ్గరికి ప్రేమ అయితే వస్తుంది. అత్తయ్య అని అంటూ ప్రేమ అయితే వేదవతిని పట్టుకోవాలని చూస్తుంది. అప్పుడు ఇక వేదవతి ప్రేమని వెనక్కి నెట్టేస్తుంది. విన్నావు కదా, మీ మావయ్య ఏమంటున్నారో విన్నావు కదా, ఇన్ని సంవత్సరాల్లో ఆయన చేత నేను ఎటువంటి మాట పడలేదో, ఈరోజు నువ్వు చేసిన పనికి ఆయన ఏమంటున్నారో నువ్వే వింటున్నావు కదా. నా మీద నమ్మకం పోయింది, నా మాట మీద ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండే నా భర్తకి ఇప్పుడు నన్ను చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. మా ఇద్దరి మధ్య నువ్వు ఎంత గొడవ పెట్టావో నీకు తెలుస్తుందా? అయినా ఎందుకు నువ్వు ఇలా చేశావో? ఏ డ్యాన్స్ క్లాస్ కూడా పెట్టనని, ఏ ఉద్యోగానికి కూడా వెళ్ళనని నా మీద ఒట్టేసి చెప్పావు కదే, ఎందుకే ఇలా చేశావు అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే ఈరోజు ఆయన అన్న మాటలకి నా గుండె పగిలిపోయింది. నేను ఇక్కడే గుండాగిపోయి చచ్చేంతగా నా గుండె పగిలిపోయింది అని అంటూ వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి అలా ఏడుస్తూ ఉండగానే
అది చూసి ప్రేమ అయితే అది కాదత్తయ్య అని బ్రతిమలాడడానికి చూస్తుంది. ఎందుకే నువ్వు ఇలా మోసం చేసి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళావు చెప్పే అని అడుగుతూ ఉంటుంది ప్రేమని వేదవతి. అప్పుడు ఇక వేదవతి అలా అడుగుతూ ఉండగా ధీరజ్ కోసం వెళ్ళాను అని అంటూ ప్రేమ అయితే చెప్తుంది. అది విని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ధీరజ్ కూడా పైకి లేచి నుంచుంటాడు. అప్పుడే ధీరజ్ వచ్చి అడుగుతూ ఉంటాడు ప్రేమని, ఏంటి నా కోసం వెళ్ళావా అని అడుగుతూ ఉంటాడు. అవును, నీ కోసమే వెళ్ళాను. నన్ను చదివించడానికి రాత్రి భవన్లో నువ్వు పనిచేస్తుంటే చూసి తట్టుకోలేక వెళ్ళాను. నేను చదువుకోవాలని మంచి స్థాయికి వెళ్ళాలని నువ్వు నా కన్న తండ్రిలాగా ఆలోచిస్తూ ఉంటే నీకు కూడా నేను సహాయం చేయాలని వెళ్ళాను అని అంటూ ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక అది విని ఇక రామరాజు ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇక ఎవరికి వాళ్ళు లోపలికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ధీరజ్ అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉండగా సారీ అని చేతుల మీద రాసుకొని ప్రేమ అయితే ధీరజ్కి చూపిస్తుంది. కానీ ధీరజ్ అయితే పట్టించుకోవడం. తర్వాత తను మళ్ళీ ఐఆమ్ వెరీ సారీ అని మళ్ళీ మరో చేతి మీద రాసుకుంటుంది. అది చూపిస్తుంది. అలాగే విసుక్కొని పక్కకి వెళ్ళిపోతే అక్కడ ఉన్న అద్దం మీద తలుపుల మీద సారీ అని ప్రేమ ధీరజ్కి సారీ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ధీరజ్ అయితే చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఇప్పుడు సారీ చెప్పడానికి వచ్చావా? నీకు అసలు బుద్ధుందా? నువ్వు చేసిన పనికి ఈరోజు అమ్మ నాన్న గొడవ పడ్డారు. అమ్మ గుండె పగిలేలా ఏడుస్తుంది. నాన్న అమ్మని అసహించుకున్నారు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ధీరజ్ అన్న మాటలకి ప్రేమ అయితే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదురా అని అంటూ ఉంటుంది ప్రేమ. అసలు ఇలా జరుగుతుందనే కదా ఒకరోజు నువ్వు హోటల్లో వెయిటర్గా పనిచేసావని మా నాన్నని నడి రోడ్డు మీద నిలబెట్టి నిలదీశాడు మీ నాన్న. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? మా నాన్న చెప్పిన మాటని వినకుండా నువ్వు ఈరోజు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళావంటే ఏమనుకోవాలి? మా నాన్న నా మీద కోపం పోయింది. నేను ఇచ్చిన షర్టుని వేసుకొని వచ్చారని ఎంతో ఆనందపడ్డాను. కానీ ఆనందపడిన క్షణాలు కొన్ని నిమిషాలే ఉన్నాయి. ఆ ప్రేమతో ఇచ్చిన షర్టుని మా నాన్న ఒంటి మీద నుంచి చింపేశాడు. ఆ షర్టు అలా చినిగిపోతూ ఉంటే జీవితంలో నా ప్రేమ కూడా ఇలాగే చిరిగిపోయిన చొక్కాలాగే ఉంటుంది. కానీ మా నాన్నకి దగ్గర అవ్వదని నాకు అనిపించింది. ఈరోజు మీ వాళ్ళు చేసిన అవమానానికి నేను అస్సలు కూడా తట్టుకోలేకపోతున్నాను. ఫస్ట్ టైం అసలు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా? నిన్ను ఆ రోజే వదిలేస్తుంటే మీ కుటుంబం పరువు పోయుంటే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేదా అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళకి అంటే మీ అమ్మా నాన్నకి మీ కుటుంబానికి బుద్ధి లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. అదే ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండి అలాగా నీ మీద కేసు పెట్టుంటే ఏమయ్యేది? ఆ కుటుంబం నలుగురు ముందు తలెత్తుకునేవాళ్ళ అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక ధీరజ్ అన్న మాటలకి ప్రేమ అయితే మా వాళ్ళన్ని మాటలు అన్నందుకు నేను బాధపడుతున్నాను ధీరజ్ అని అంటూ ఉంటుంది. వద్దు ప్రేమ, ఇక వద్దు. మనిద్దరం కూడా మా నాన్నకి ఇష్టం లేని పనులు చేసి ఆయన మనసుని ఎంతో బాధ పెడుతున్నాం. ఇన్ని రోజులు కూడా మా అమ్మని ఒక్క మాట కూడా అనని మా నాన్న ఈరోజు మా అమ్మ ముట్టుకుంటేనే మా అమ్మ చెయ్యి తీసేమని విసుక్కున్నారు. నాన్న మాట్లాడిన మాటలకి అమ్మ ఎంత కృంగిపోయిందో, ఎంత ఏడ్చిందో నువ్వే చూసావు కదా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే వేదవతి అలా కూర్చొని ఉంటుంది బయట ఏమీ మాట్లాడకుండా. అప్పుడే ఇక ధీరజ్ వెళ్ళి భోజనం చేద్దు రామ్మ అని పిలుస్తాడు. వద్దురా, ఆకలి వేయడం లేదు అని వేదవతి ఏడుస్తూ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు వేదవతిని చూస్తాడు. ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా ఆయన్ని అని కష్టపెట్టలేదు. నా గురించి, నన్ను పెళ్లి చేసుకున్న గురించి ప్రతి మాటలు పడుతూనే ఉన్నారు అని అంటూ బాధపడుతూ ఉంటుంది వేదవతి అయితే. కోపంలో బుజ్జమ్మని అనరాని మాట అనేశాను. బుజ్జమ్మ చాలా బాధపడుతుంది అని రామరాజు కూడా బాధపడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.